ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం గారింటికి వరద ముప్పు అంటున్నారు అంటే ఐ థింక్ ఈ పెద్ద వరద ఇప్పుడు ఎంత కృష్ణా జిల్లా మన బ్యారేజ్ నుంచి 8 lakhs క్యూసిక్స్ రిలీజ్ అవుతుంది. 8 lakhs క్యూసిక్స్ రిలీజ్ చేస్తున్నారు కిందకి. ఇక పొంగితే ఏముంటుంది, సీఎం గారి ఇల్లైనా నా ఇల్లైనా ఎవరిల్లైనా నీళ్లు లోపలికి వెళ్ళే అవకాశం ఉంది కదా. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నైట్ అక్కడ ఉండరు అనుకుంటా. ఉంటారా? ఉండరంట. ఎక్కడో నేను విన్నాను, ఎంతవరకు నిజమో తెలియదు, సబ్జెక్ట్ ది కరెక్షన్. ఆయన మచిలీపట్నం వెళ్ళారంట, అక్కడ గెస్ట్ హౌస్లో ఉంటారంట. ఇవాళ రేపు ఉండరు ఇక్కడ. యాతావాత దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కృష్ణా నదికి ఎక్స్ట్రాడినరీ వరదలు వచ్చినప్పుడు, ఇంతకుముందు కూడా చెప్పాం, కరగట్టు ఉంది కదా, ఆ కరగట్టుకు దిగువన ఉన్న భూములన్నీ మునుగుతాయి. ఇట్ ఇస్ న్యాచురల్. మునుగుతాయి కాబట్టి కదా కరగట్టేసింది. ఆ కరగట్టు దిగువన నిర్మించబడినటువంటి ఇంట్లో అనుభవం కలిగిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అక్రమంగా నిర్మాణం జరిగిన, పర్మిషన్ లేకుండా నిర్మాణం జరిగినటువంటి కట్టడంలో ఆయన ఉంటున్నాడు. అదేమన్నా మనం అంటే ఇది కక్షాదింపని అంటారు. పోయినసారి కూడా అన్నారు కదా కక్షాదింపని. ఇవాళ కూడా అంటున్నారు అక్కడ ప్రజావేదిక కూల్చేశారని. అది గవర్నమెంట్ది, అందుకని కూల్చేశారు. ప్రైవేట్ అట్టాగా ఉన్నాయి కదా. దిస్ ఆర్ ఆల్ ఇల్లీగల్. వాళ్ళు చూస్తున్నాం కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇల్లీగల్ అయిన బఫర్ జోన్లో ఉన్నాయని కొట్టి చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో బఫర్ జోన్ కాదని చెప్పనండి. నాకేం అది కూలగొట్టాలని లేదా చంద్రబాబు నాయుడు గారు దానిలో ఉండకూడదని నేను అనుకోవట్లా. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు మీరు. అక్రమ నిర్మాణంలో, నదీ గర్భంలో ఉన్నటువంటి నిర్మాణంలో మీరు ఉంటున్నారు. ఇది తప్పు. తప్పని అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం. రాంబాబుని తప్పు చెప్తే ఉంటావా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అంటే ఉంటాం, ఆయన ఇక్కడే ఉంటాం అని పంతంతో ఉంటున్నారు. ఉండండి. ఇట్లా వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళండి. అదే వాళ్ళు జరుగుతుంది సురక్షిత ప్రాంతం. పాపం దేశంలో ఉన్న విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకి, కళ్యాణ మండపాలకో లేకపోతే ఇంకో చోటకి వెళ్తుంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తమ ఇల్లు మునిగిపోద్దని సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తుంటే ఏం చెప్పాలి. ఈ బాధలో ఉన్నప్పుడు కూడా ఇలా మాట్లాడితే రాంబాబు గారు ఎక్కువ మాట్లాడతారు అంటారు. నాకేం ఎక్కువ మాట్లాడడం లేదు. 5 సంవత్సరాలు మీరే పరిపాలన చేసుకోండి. అయ్యా ఒక అక్రమ నిర్మాణంలో మీరు ఉంటున్నారు, అది మాత్రం మీరు గమనించండి. అది అక్రమ నిర్మాణం అని చెప్పడానికి ఇవాళ మీరు ఇల్లు ఖాళీ చేసి అక్కడ ఉండటమే దానికి ప్రధానమైన కారణం. దానికి పర్మిషన్ లేవు, ఏమీ అక్కడ పర్మిషన్లు ఇవ్వరు. వితౌట్ పర్మిషన్స్ కట్టారు. ఒకవేళ ఇస్తే కూడా అవి అక్రమంగా ఇచ్చినటువంటి పర్మిషన్లు. అది గమనించాలి. మనం వచ్చేస్తున్నాం. సందర్భం వచ్చిందని చెప్తున్నాం తప్ప నేనేదో చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంట్లో ఉంటారని నాకేం కడుపు మంట కాదు సుమా. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాం అంతే. కానీ మరొకసారి చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఈ రాష్ట్రంలో మీరే భస్మాసుర హస్తాన్ని నెత్తిని పెట్టుకునే వాళ్ళు అవుతారు. లా అండ్ ఆర్డర్ని సక్రమంగా చేయవలసినటువంటి ప్రథమ బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, హోంమంత్రికి ఉందని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను. సరే, ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటారా, అది వేరే విషయం. ఆ IIITలోనేమో పాపం చాలామంది అస్వస్థ అయిపోయారు కదా. అక్కడ గుడ్లవల్లిలోనేమో అయ్యో కెమెరాలు పెట్టి చూస్తున్నారు అన్నారు. ఇది అంతా లోకేష్ గారి ఆయన టెరిటరీ, అంటే ఆయన పోర్ట్ఫోలియో. ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడో చూద్దాం. ఆయన ఫెయిల్యూర్ అని నేను అంటాం ఎందుకు, అందరూ అంటున్నారు ఇది ఫెయిల్యూర్. ఆయన ఏంటి అసలు శాఖ మీద లేదంట, దేశం అంతా వేరే కార్యక్రమాల్లో ఉన్నాయంట ఆయన అని చెప్పుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. ప్రతి వాళ్ళు వెళ్ళి ఆయన నామినేట్ పోస్టులు, ఆ పోస్టులు, ఈ పోస్టులు ఆయన అడుగుతున్నారంట. ఆయన అన్ని ఫైనలైజ్ చేస్తున్నారంట. ముఖ్యమంత్రి గారు జస్ట్ ఊరిని చూసి సంతకం పెడతా అంట. ఆ పనిలో ఉన్నాడు ఆయన, శాఖ వదిలేసినట్టుగా ఉన్నారు. ఇవాళ అది పరిస్థితి. దీన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.